అయితే పెద్ద హీరోల సినిమాలకి ఎందుకు ఈ పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ పొజిషన్‌లో ఉంచేయడం వల్ల దాన్ని మ్యాచ్ చేయడమా? లేకపోతే హీరోని బియాండ్ దాని పైకి తీసుకెళ్ళడమా? అదేం లేదు. అదేం లేదు. బట్ మనమే పెరగాలి, ఇంత కావాలి, అంత కావాలి అనుకుని పోటీ తత్వం ఒకటొచ్చింది. సో, ఇప్పుడు 'బాహుబలి' వచ్చిన కాడి నుంచి మనకి తేడా వచ్చింది. బిఫోర్ 'బాహుబలి', ఆఫ్టర్ 'బాహుబలి' అయిపోయాం మనం. బిఫోర్ 'బాహుబలి' ఏంటంటే నా లెక్కలో 30 కోట్లు దాటితే ఎక్కువ, 100 కోట్లు వస్తే ఎక్కువ అనే పరిస్థితిలో ఉండేవాళ్ళం. ఫస్ట్ సినిమా 100 కోట్లు చేసింది, రెండో సినిమా 1200 కోట్లు చేసరికి అసలు తెలుగు సినిమా ఇంత చేస్తుంది అనేది ఎవరు ఊహించలేదు. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే అది మనకి హిందీలో డబ్బింగ్ చేస్తే డబ్బింగ్ ఎక్కువ చేసింది, ఓవర్సీస్ ఎక్కువ చేసింది, దానికని మనకు డబ్బు ఎక్కువ కనపడింది. తెలుగు సినిమా ఎంత చేసింది అనేది మన లెక్క ఎవరు తీసుకోవట్లేదు. తెలుగు సినిమా 200-300 కోట్ల మధ్య ఉంది. అది లెక్క తీసుకోకుండా 1200 కోట్లు అని వెళ్ళిపోయారు. మళ్ళీ 'త్రిబుల్ ఆర్' వచ్చింది, మళ్ళీ 'పుష్ప' వచ్చింది, లేకపోతే వేరే ప్రభాస్ గారి సినిమాలు ఇంకా కొన్ని సినిమాలు వచ్చినాయి. ఇవన్నీ 1000 కోట్లు దాటినాయి. 1000 కోట్లు ఎక్కడ దాటినాయి? హిందీలో కూడా దాటినాయి, హిందీ కలిపితే దాటినాయి. తెలుగు ఎంత చేసింది? ఎక్కడ 300 కోట్లు దాటలే ఇంతవరకు. సో ఆ లెక్కన ఎవరు తీసుకోవట్లేదు. ఆ లెక్కన కదా మనం క్యాలిక్యులేట్ చేసేయాల్సింది. 1200 కోట్లు లెక్క వేసుకుని మనం డబ్బులు పెంచుకుంటా పోతున్నాం. ఈ పెరగటంతో వాళ్ళకి పెరిగితే పెరిగింది, వస్తుంది పోతుంది అని ఇందాక చెప్పినట్టు 80% ఎట్టైనా రికవర్ అవుతారు కాబట్టి వాళ్ళు పర్లా. బట్ ఇప్పుడు ఈ చిన్న సినిమా తీసే వాళ్ళందరికీ ఈ ఆర్టిస్టులు వాళ్ళని చూసి పులిని చూసి నక్కవాత ఎట్టుకుందని ఇందాక చెప్పిన 5 నేను కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు నేను సినిమాలో యాక్టర్ని కాదు, పాడు కాదు. నన్ను ఎవరిని వచ్చి అడిగితే నేను ఈ లిస్ట్ అంతా చెప్తున్నా. నాకు డబ్బులు ఇవ్వటమే ఎక్కువ, నాకు వేషం ఇవ్వటం ఎక్కువ. బట్ ఈ 5 ఆ డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు 5 ఒక కారు ఇవ్వాలి, దానికి కారుకి పెట్రోలు, డ్రైవర్ మళ్ళీ ఎంత అవుతుంది చూడండి. అంటే చిన్న సినిమా కూడా కాస్ట్ పెరుగుతాను. ఇదంతా వేస్ట్ ఎక్స్పెండిచర్ నేను అనేది. ఇంతకుముందు స్కూటర్ మీద వెళ్ళిపోయేవాడిని నేను. వేషం ఇచ్చిన సినిమా డైరెక్షన్ చేసిన. ఇవాళ డైరెక్షన్ అయినా స్కూటర్ అయినా వెళ్ళట్లేదు. మొత్తం నాకు ఒక స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్నాం. అది తేడా. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మనం చూస్తే ఒకప్పుడు సినిమాలు మీరు ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ 5 దశాబ్దాలుగా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా వేరియేషన్స్ మీరు చూసుంటారు వస్తున్నటువంటి ఇప్పుడు ఓటీటీల వరకు కూడా. అంటే ఒకప్పుడు మంచి సినిమా అంటే అరే రామారావు గారు ఉన్నారు, లేకపోతే ఈయన డైరెక్టరు, ఇట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే 100 బడ్జెట్ పెడుతున్నారు, ఇదే మంచి సినిమా అనే ప్రొజెక్షన్లోకి ఎందుకు సార్ వెళ్తుంది? లేదు, అది మీరు తప్పు చెప్తున్నారు. మంచి సినిమా అనేది అట్లా అనుకుంటే మొన్న వచ్చిన 'లిటిల్ హార్ట్స్' కానీ ఇవాళ వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయ్' కానీ అది బాగా ఆడుతున్నాయి కదా, 2 బ్రహ్మాండంగా ఆడినాయి. అంతకుముందు వచ్చిన 35 వేసుకోండి, అంతకుముందు వచ్చిన 'సామాజిక వర్గమన' వేసుకోండి, 'విరూపాక్ష' వేసుకోండి, చిన్న సినిమాలు చాలా బ్రహ్మాండంగా ఆడినాయి. 'కోర్టు' వేసుకోండి, ఇవన్నీ చాలా బాగా ఆడినాయి సినిమాలు. బట్ అయ్యి మంచి సినిమాలు. ఇప్పుడు డబ్బులు వచ్చిన సినిమా అంతా మంచి సినిమా అంటే నేను ఒప్పుకోను. డబ్బు వచ్చింది, హిట్ సినిమా, సూపర్ హిట్ సినిమా అనుకోండి, దానికైనా పైన సుప్రీం హిట్ అనుకోండి, మీరు ఏదన్నా అనుకోండి, మంచి సినిమా అంటే నేను ఒప్పుకోను. కొన్ని ఉండొచ్చు మంచి సినిమాలు, బట్ నాకు తెలిసి మంచి సినిమా సూపర్ హిట్ అయిన సినిమాలు తక్కువ ఉన్నాయి. బట్ ఇవన్నీ సూపర్ హిట్లే, 'కోర్టు' ఇవన్నీ సూపర్ హిట్లే, అవి పెద్ద మంచి సినిమాలు. అయితే చిన్న సినిమాలని కూడా పెద్ద నిర్మాణ సంస్థలు ఎంకరేజ్ చేస్తున్నారు కదా సార్, ఇది ఇంకాస్త పుంజుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఈ ఒరవడి అనేది పుంజుకుంటే బాగుంటుంది కానీ దీన్ని ఇట్ట చెడగొట్టేదట్టు చేయకూడదు. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఏమవుతుందంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ పెద్ద సినిమాలు 1000 కోట్ల సినిమాలు చేసి, ఈ చిన్న సినిమాని కూడా 1000 కోట్లకు తీసుకెళ్తే ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఈ పెద్ద సినిమా చేసినట్టు ఈ 'రాజు వెడ్స్ రాంబాబు' చేసి ఉంటే ఆ కాస్ట్కి అయ్యేది కాదు. ఆ కాస్ట్కి అవ్వకపోతే ఆ ప్రొడ్యూసర్ తీయగలిగేవాడు కాదు. ఆ కాస్ట్కి అవుతుంది కాబట్టి ఈటీవీ వాళ్ళు అంత ఇస్తున్నారు కాబట్టి ఆయన చేయగలిగారు. అది ఇప్పుడు ఒక సర్టన్ ఎక్స్ అమౌంట్కి ఆయన కాంట్రాక్ట్ చేశారు. ఎక్స్ అమౌంట్ ప్లస్ వై అమౌంట్ కూడా నేను పెట్టి తీయాలి, పెద్ద సినిమా చేద్దామని అనుకున్నాను అనుకోండి. పెద్ద సినిమా వాళ్ళు వీళ్ళు ఏంటంటే మరి అలా చేస్తారు. అట్లా వీళ్ళు చేయలే, వీళ్ళు ఎక్స్ అమౌంట్కి తీశారు. ఎక్స్ అమౌంట్లో కూడా వాళ్ళ షేర్ ప్రాఫిట్ ఉంటుంది కొంత. సో దానికే కంప్లీట్ చేశారు ఆ సినిమాని. మీరు చెప్పే పెద్ద సినిమా కంపెనీలు చేస్తే ఎక్స్ ప్లస్ వైకి చేస్తారు.